హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక అందమైన కథ గురించి చెప్పుకుందాం. అంతకంటే ముందు మీకు ఒక చిన్న చిలిపి ప్రశ్న. అది ఏమిటంటే, తాజ్ మహల్ ఎక్కడ ఉంది? దీనికి సరైన సమాధానం మీరు కమెంట్ సెక్షన్లో తెలపండి, లేదా మన అప్కమింగ్ వీడియో వరకు వెయిట్ చేయండి. అండ్ మన ప్రీవియస్ సింహం మరియు ఎలుక కథ వీడియోలో ఉన్న చిలిపి ప్రశ్నకు సమాధానం, డ్రైవర్ లేని బస్ ఏమిటి? సిలబస్. ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు దుప్పి తెలివి. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక దుప్పి నివసిస్తుండేది. ఒకరోజు దుప్పి గడ్డి మేస్తూ మేస్తూ చాలా దూరం వెళ్ళిపోయింది. ఇంతలో వర్షం పడింది. ఆ పక్కనే ఉన్న గుహలోకి వెళ్ళి తలదాచుకుంది. అమ్మయ్యా, ఇక వర్షం తగ్గింది, బయటకు వద్దాం అనుకునేంతలో ఆ వైపే వస్తున్న ఓ పెద్ద పులి కనపడింది. ఒక్కసారిగా దుప్పికి గుండె ఆగినంత పనయింది. గుహ చీకటిగా ఉండడం వల్ల తాను పెద్ద పులికి కనపడే అవకాశం లేదని గ్రహించి కాస్త స్థిమితపడింది. కానీ ప్రమాదం మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. పెద్ద పులి ఏ క్షణంలో అయినా గుహ లోపలకు వచ్చేయచ్చు. తానేమో బయటకు పరిగెత్తుకెళ్ళి పారిపోయే అవకాశం లేదు. ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించింది. వెంటనే దుప్పికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఆ పెద్ద పులి వచ్చే సమయానికి దుప్పి ఇలా అన్నది, నిశ్శబ్దంగా ఉండు, అది రాగానే మన ముగ్గురం ఒకేసారి దాడి చేద్దాం. ముందే చెప్తున్నా, దాని గుండెకాయ మాత్రం నాకే. ఇప్పటికీ 99 పులుల గుండెలు తిన్నా, ఇది ఒక్కటి తింటే 100 అవుతాయి అని దుప్పి గంభీరంగా గొంతు మార్చి మాట్లాడింది. పెద్ద పులికి ఏమీ అర్థం కాలేదు. తనకన్నా ఏవో పెద్ద జంతువులే గుహలోకి దూరి ఉంటాయనుకొని భయపడింది. ఇక ఇక్కడ ఎక్కువ సమయం ఉండడం మంచిది కాదని పరిగెత్తింది. దానికి కాస్త దూరంలో తోడేలు కనిపించింది. ఎందుకు పరిగెడుతున్నావు అని పులిని అడిగింది. అప్పుడు ఆ పులి గుహ దగ్గర తాను విన్న మాటలను భయంగా తోడేలుకు చెప్పింది. అవునా, పద వెళ్ళి చూద్దాం అంది తోడేలు. పులి భయంగానే ఒప్పుకుంది. అటువైపేమో దుప్పి, హమ్మయ్య, పులి ప్రమాదం తప్పింది, ఇక మనం వెళ్ళిపోవచ్చు అని గుహలో నుంచి బయటకు వస్తుంది. బయటకు వద్దాం అనుకునేంతలోనే దానికి ఈసారి తోడేలు పెద్ద పులి కనిపించాయి. మళ్ళీ ఇంకో ప్రమాదం వచ్చింది అని మరోసారి గొంతు మార్చి దుప్పి ఇలా అన్నది, పెద్ద పులి వచ్చేలా లేదు, కానీ ఈలోపు ఏదైనా తోడేలు దొరుకుతుందేమో వెళ్ళి చూసొస్తా. మీ ఇద్దరు మాత్రం ఇక్కడే ఉండండి. ఈరోజు మనం పులి తోడేలు మాంసాలతో విందు భోజనం చేసుకోవాల్సిందే అని గంభీరంగా అంది దుప్పి. అంతే, తోడేలు ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరిగెత్తబోయింది. ఈ కంగారులో అది పెద్ద పులిని ఢీకొట్టింది. ఒక్కసారిగా పెద్ద పులి కూడా ఉలిక్కిపడి కింద పడింది. వెంటనే పెద్ద పులి పైకి లేచి ఈసారి మరింత వేగంగా పరుగుపెట్టి పారిపోయింది. తోడేలు దాన్ని అనుసరించింది. బతుకు జీవుడా అనుకుంటూ దుప్పి గుహ నుంచి బయటకు వచ్చి మరో దిక్కుకు వేగంగా పరిగెత్తి తన ప్రాణాలను దక్కించుకుంది. ఇంకెప్పుడు ఆ గుహ వైపు వెళ్ళే సాహసం చేయలేదు. ఈ విధంగా దుప్పి తన తెలివితేటలతో ప్రాణాలను దక్కించుకుంది. సో ఫ్రెండ్స్, ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? సమస్య వచ్చినప్పుడు భయపడకూడదు. తెలివిగా ఆలోచిస్తే దాని నుంచి బయటపడవచ్చు. పెద్ద సమస్యలా కనిపించినా తెలివిగా ఆలోచిస్తే దానిని అధిగమించవచ్చు. అనవసర భయాలు పెట్టుకోకుండా మన సమస్యలను శాంతంతో అర్థం చేసుకొని వాటి మీద పరిష్కారాన్ని కనుగొనడమే విజయానికి రహస్యం. భయంతో కూర్చోవద్దు, తెలివితో నిలబడండి. సో ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, కథను విన్నారు కదా? మళ్ళీ ఒక అందమైన కథతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్.